IPL 2026 సీజన్ లో భాగంగా చెన్నైలోని AM చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన కోల్కతా వర్సెస్ CSK మధ్య 22వ మ్యాచ్ జరిగింది. అయితే అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను అదరగొట్టిన CSK KKR ను చిత్తుగా ఓడించింది. CSK నిర్దేశించిన 193 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో KKR 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులే చేసింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను తేలిపోయిన KKR ఈ మ్యాచ్ తో పాటు ఏ మ్యాచ్ కూడా గెలవలేదు. టాస్ గెలిచిన KKR ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో CSK బ్యాటింగ్ మొదలు పెట్టింది. అయితే మరోసారి రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులే చేసి పెవిలియన్ చేరగా ఆయుష్ మార్టేతో కలిసి సంజు శాంసన్ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించాడు. అయితే హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో సంజు శాంసన్ 48 పరుగులు చేసి అవుట్ కాగా ఆయుష్ మార్టే 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతను కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 29 బంతుల్లో 41, సర్ఫరాజ్ ఖాన్ 23 పరుగులు చేయడంతో CSK 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే KKR బౌలర్లు పవర్ ప్లేలో భారీగా పరుగులు ఇచ్చినా ఆ తర్వాత కట్టడి చేశారు. కార్తిక్ తాకి 2 వికెట్లు పడ్డాయి. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR కు ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక్క పరిగే చేసిన ఫిన్ నలెన్, అన్సుల్ కాంబోజ్ పెవిలియన్ పంపగా 2 4లు 2 6లతో మంచి టచ్ లో కనిపించిన సునీల్ నరేన్ తన వ్యక్తిగత స్కోర్ 24 పరుగులు చేశాక ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానె 28 పరుగులు, రఘువంశీ 27 పరుగులతో పర్వాలేదనిపించిన ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. చివర్లో రోమన్ పావెల్ 31, రమన్దీప్ సింగ్ 35 పరుగులతో పోరాడిన ఫలితం లేకుండా పోయింది. అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ పరుగులు నియంత్రిస్తూ KKR ను బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ వేసిన 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తన దెబ్బతోనే KKR మిడిల్ ఆర్డర్ కకావికలమైంది. మొత్తంగా 160 పరుగులు చేసిన KKR 32 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఏదో వర్షం దేవుడిచ్చిన ఒక్క పాయింట్ తప్ప ఆ జట్టు గెలిచిన పాపాన పోలేదు. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలని పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశాలు ఉంటాయి. ఇక వరుసగా రెండో విజయంతో CSK గాడిన పడినట్టే. అంతేకాదు వరుసగా 2 మ్యాచ్ల్లో గెలవడంతో 4 పాయింట్లతో ముంబైని వెనక్కి నెట్టి పాయింట్ల టేబుల్లో 8వ స్థానానికి ఎగబాకింది. ఇక ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో KKR 10వ స్థానంలోనే కొనసాగుతుంది.